ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తుంది. ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు, ప్రపంచం మొత్తం చేతిలో ఉన్నట్లే. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల లాభాలు ఎన్ని ఉన్నా నష్టాలు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. పిల్లలు సోషల్ మీడియా మోజులో పడిపోతున్నారు. వారి భవిష్యత్తును కూడా పట్టించుకోవడం లేదు. ఈ పర్యవసానాలను గమనించిన కొన్ని దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధం విధించేందుకు ఏకంగా పార్లమెంట్లో బిల్లును పెట్టింది. తాజాగా ఆస్ట్రేలియా బాటలో యూకే ప్రభుత్వం కూడా నడవాలని చూస్తుంది. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. యూకేలో ఎక్కువ మంది టీనేజర్లు సోషల్ మీడియా బారిన పడుతున్నారట. దాంతో తప్పుడు ప్రవర్తన, విద్యార్థుల చదువులు, ఆటలపై ప్రభావం పడుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆన్లైన్ భద్రతను నిర్ధారించడానికి, ముఖ్యంగా పిల్లల కోసం ఏం చేయాలో అది చేస్తామని యూకే టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్ ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువతపై స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావాలపై పరిశోధనను కూడా చేసినట్లు ప్రస్తావించారు. అయితే యూకేలో ఎప్పటి నుంచి ఈ ఆంక్షలు కార్యరూపం దాలుస్తాయో తెలియాల్సి ఉంది. ఇప్పటికే అమెరికాలో కూడా చిన్నపిల్లలు మెటా, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించే విషయంలో కొత్తగా కొన్ని ఫీచర్లను అమల్లోకి తెచ్చారు. పిల్లల్లో సోషల్ మీడియా వినియోగంపై పేరెంట్స్ అనుమతి తీసుకునే విధంగా మార్పులు కూడా చేశారు. మరోవైపు 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించేందుకు ప్రపంచంలో మొదటి చట్టాన్ని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్ మంత్రి రోలాండ్ ఇటీవలే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సమాజంలో కొత్త ప్రామాణిక విలువను నెలకొల్పడానికి ప్రయత్నిస్తుందని రోలాండ్ తెలిపారు. యుక్త వయసు వారు, పిల్లలు ఫిల్టర్ చేయని అనేక కంటెంట్ స్ట్రీమ్ అవ్వకుండా నిరోధించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ బిల్లుకు రాజకీయంగా కూడా మంచి మద్దతు లభించింది. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తుందన్నారు. పీఎం చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రోలాండ్ తెలిపారు. యువత ఆరోగ్యం, వారి విద్య, భవిష్యత్తు ముఖ్యమని పేర్కొన్నారు. 14 నుంచి 17 సంవత్సరాల వయసు గల ఆస్ట్రేలియన్లో దాదాపు 3/2 మంది మాదక ద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య, హింసాత్మక కంటెంట్ను ఆన్లైన్లో వీక్షిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, సురక్షితం కాని ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే విధానం పెరిగింది. 18 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్లో అశ్లీల చిత్రాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే మార్గాలను కూడా ఆస్ట్రేలియా పరిశీలిస్తుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మన దేశంలో కూడా కొన్ని సైట్లను, యాప్లను ప్రభుత్వం నిషేధించింది. అయినా కూడా ఇప్పటికీ సెన్సిటివ్ కంటెంట్ సోషల్ మీడియాలో పిల్లలకు చేరుతూనే ఉంది. అలాంటివి వారి వద్దకు రాకుండా ఉండేలా మన వద్ద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.